అండి మొన్న రీసెంట్‌గా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జగన్ గారైతే లండన్ ఎళ్ళిపోయారు. లండన్ ఎందుకు ఎళ్ళిపోయారు అదంటే తెలిసిందే కాంట్రోవర్సీ చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ మనకు తెలిసిందే రెగ్యులర్‌గా లండన్ ఆయన ఎందుకు ఎళ్తారంటే తెలిసిందే మనకి. అక్కడ తన కూతురిద్దరు గూడా అక్కడే చదువుతూ ఉన్నారు. అక్కడే ఉన్నారు. ఎక్కువ కాలం గూడా అక్కడే బతికారోళ్ళు. వాళ్ళైతే ప్రతి సంవత్సరం గూడా భారతి గారు, ఆయన తన వైఫ్ భారతి గారు, జగన్మోహన్ ఎక్కడికెళ్ళి ఒక 15 రోజుల పాటయితే టూర్ అయితే ఉంటారు. అక్కడ లండన్‌లో అక్కడున్న ఏదైతే ఫారెన్ కంట్రీస్‌లో ఏదైతే యూరోప్ అనుకోవచ్చు. ఒక రకంగా ఆ పక్కనున్న ఫ్రాన్స్ కావచ్చు, అయన్నీ తిరుగుతూ ఉంటారు. లండన్ అయన్నీ తిరిగి, మళ్ళీ ఒక హాలిడే టైప్ అయితే ఆయన వెళ్ళి వస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే వెళ్ళిపోయారు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఆయన వస్తారు. మళ్ళీ 15 అంటే ఆల్మోస్ట్ ఒక 27 తారీఖు, 25 తారీఖు అవుద్దనుకుంటాను. ఆ టైం కల్లా మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత ఏందంటే ఒక ఊపిచ్చిపోయారు యాక్చువల్‌గా. ఏదైతే అయ్యన్న పాత్రుడు ఛాలెంజ్ చేశాడో, ఆ నర్సీపట్నంలో ఏముంది? ఏం లేదు. ఆడ మట్టి ఉంది తప్ప ఏం లేదు. 4 పిల్లలు లేపితే కాలేజీ అయిపోతుందని అయితే చెప్పుకొచ్చారు. డైరెక్ట్‌గా జగన్‌మోహన్ రెడ్డి అక్కడికెళ్లి చూపించడం మనకు అర్థమైపోయింది. దాదాపు 3 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి పైన కాలమ్స్ కూడా పైకి రైజ్ అవ్వడం చూసాం. అంటే ఆల్‌మోస్ట్ బిల్డింగు ఒక రూపురేఖలకైతే వచ్చింది. మిగతాదొచ్చేసి చిన్న చిన్న హాస్టల్స్ లేకుంటే ల్యాబ్స్ ఏమైనా అయ్యుండొచ్చేమో. అవి కాలం ఓన్లీ ప్లింత్ బీము ఆ ఏరియాల వరకే కనిపిస్తుంది మనకి. కొంత ఏరియా చూస్తేనేమో దాదాపు మొత్తం 3 ఫ్లోర్‌లు పూర్తిగా లేసేసి ఆ పైన కాలమ్స్ అయితే రైజ్ చేసున్నాయి. కాబట్టి ఓవరాల్‌గా బిల్డింగ్ ఇంకొంచెం ఒక 1, 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఆ బిల్డింగ్‌నైతే ఒక 1, 2 ఇయర్స్‌లో గట్టిగా తలుచుకుంటే 2 ఇయర్స్‌లో 1 ఇయర్ కష్టం గానీ 2 ఇయర్స్‌లో మొత్తం ఎక్విప్‌మెంట్ పెట్టేసి మొత్తం రీస్టార్ట్ అయితే కాలేజీనైతే స్టార్ట్ చేయొచ్చు. మనం త్వరగా పనులు చేయాలనుకుంటే. కాబట్టి దాన్ని ఈళ్ళు మరీ ఏందంటే అక్కడ ఏం లేదు ఒట్టి మట్టే ఉంది అంతా ఆహ్, పందులు తిరుగుతున్నాయి లేకుంటే బురదగా ఉంది. మొత్తం గుంతలయిపోయి వర్షాలొచ్చి అంతా చండాలమైపోయింది. చెట్లు ఎక్కువ పెరిగిపోయినాయి అనేది మాట్లాడుకొచ్చారు. చాలామంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడికెళ్ళి జస్ట్ ఆ చిన్న అదైతే కనీసం ఫస్ట్ స్లాబ్ గూడా పడని అది చూపిచ్చి అందరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడేందంటే జగన్‌మోహన్ రెడ్డి అక్కడికెళ్ళాడు. ఎళ్లి తనతో పాటు మీడియా ఎళ్ళింది కాబట్టి అందరికి క్లియర్‌గా అనిపించింది. అక్కడ 3 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయి, నాలుగో ఫ్లోర్ కోసం రెడీగా ఉంది. నాలుగో ఫ్లోర్ స్లాబేస్తే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం అంతే అంతే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించడం కూడా చాలామంది దాని అభ్యంతరం చూపించారు. అక్కడికెళ్ళి ఆ చెట్లు, రప్పలు ఏదైతే ఇప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల పాటు ఏదైనా ఏరియా వదిలేస్తే ఆటోమేటిక్‌గా చెట్లొస్తాయి. చెట్లొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నీళ్లు వెళ్ళే దారి తక్కువ బూడిపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా అక్కడ బురద గాని అదంతా తయారైపోతుంది. మొక్కలు, చెడు మొక్కలైతే పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవాలి గానీ, మరీ ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెడికల్ కాలేజీ చోట అలా ఉంటుందంటే నేనైతే ఒప్పుకోను. కాకపోతే ఇది జస్టు కూటమి లేకుంటే టీడీపీ శ్రేణులు వాళ్ళు క్రియేట్ చేస్తున్న తప్ప ఏం లేదు. సరే ఏదైతే ఏమైందండి ఫైనల్‌గా వచ్చేసి వాళ్ళైతే ప్రైవేటీకరణకైతే చేయడానికి సిద్ధంగా ఉన్నది కూటమి అయితే. మరి దీన్ని ఖచ్చితంగా నేను మళ్ళీ 2029లో ఎలక్షన్‌లో గెలిచానంటే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ పీపీపీ ఏదైతే ఉందో దాన్ని నేను రద్దు చేస్తాననైతే వార్నింగ్ ఇస్తున్నాడు జగన్‌మోహన్ రెడ్డి అయితే. మరి దీన్ని తీసుకునే వాళ్ళు మరి భయపడతారా? లేకుంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోటి మళ్ళీ దాన్ని తీసుకొని వాళ్ళు డెవలప్ చేసి తెలిసిందే ప్రైవేట్ చేతుల్లో పోతే ఇంక ఆటోమేటిక్‌గా పేదవాడికి అందనట్టే అది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇదండి సినారియో. ఆయన లండన్‌కెళ్ళే ముందైతే ఒక ఒక ప్రభంజనం చేసి పోయాడు. పోయొచ్చు. అంటే ఒక ప్రభంజనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సెన్సేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక అయ్యన్న పాత్రుడు యాక్చువల్‌గా రాజకీయాల్లో సవాళ్ళు చేస్తే ఎవరు స్వీకరించరు. తొందరగా వాటిని అమలు చేయరు. ఇక్కడేందంటే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకి ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే జీవో గూడా లేదన్నాడు దానికి. జీవో లేకుండా ఏంది కాలేజీ అని మాట్లాడిండు. అంటే ఒక స్పీకర్ స్థాయిలో ఉండి దాన్ని కనీసం అసలుకి ఆ కాలేజీ గురించి ఏంటనేది చదువుకోకుండా ఆయన అలా లూజ్ మాట అయితే అనటం చూసాం. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నాడాయన అసెంబ్లీలో. అలాంటి వ్యక్తి మాట్లాడడంపై ఛాలెంజ్‌గా తీసుకుంటూ జగన్‌మోహన్ రెడ్డి ఎళ్ళాడు. దాన్ని చూపడంతోటి ఖచ్చితంగా వైసీపీకైతే ఒక బూస్ట్ అయితే ఇచ్చిపోయాడు.